పశుల కాపరులు కూడా ఇక్కడ వినాల్సింది. సూర్యుడు ఉదయించే సమయమైనది. నేను గంగాస్నానం చేయవలను. కానీ ఈ లింగమును భూమిపై దించకమని ఆ యొక్క బొరాశంకరుడు మాట ఇచ్చి ఈ లింగం నాకు వసంగి ఉన్నాడు. కానీ ఇక్కడ పశుల కాపరులు ఇవ్వలేదు. గోదరపోతున్నారా నీ దుంపలు అలాగా ఈ గుర్రం ఇచ్చినావు ఎందుకో ఏం పాడు అది పచ్చిపాలు తాగుతాడు పోరాడు ఈ విధముగా ఆ యొక్క పక్షులను వేపుతుండగా అరణ్యం నుంచి ఆ రావణాసురుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఈ గణపతిని ఈ యొక్క లింగాన్ని పట్టుకుంటావా మరి? కానీ దీని భూమిపై దిస్తే మళ్ళీ లేవదు. నీవు దీని భూమిపై దించకుండానే పట్టుకోవాలి. నేను గంగాను స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేదాకా నేను పట్టుకోను. సరే, నీ నామం ఏందో చెప్పు కదా. నా నామము రావణ బ్రహ్మణ. అవును, నేను పశువులు మేపుతున్నాను. అవును, పట్టుకోను బాలక ఒక 10 నిమిషాలు మొదలు కాదు. బాలక నీకే వైద్యం కావాలని ఇస్తాను. మా పశువులు వస్తున్నాయి. లేదు బాలక, తప్పకుండా నీకు ఏ ద్రవ్యం కావాలని ఇస్తాను. సరే సరే సరే, తొందరగా రావాలి. శంకర భగవాని గంగ స్నానం ఇప్పుడు చేసు గక్కునాను ఇప్పుడు గక్కునాను ఇప్పుడు మంగళమైన మహాదేవి ఇప్పుడు భగవంతుని నమ్మి ఈ గంగలో గొదలు పోతున్నాయి. పిలుపు లింగం మూడు అట్లా వదంలో వచ్చింది. రావణ బ్రహ్మ ఏమైంది నాకు
పోదా రావణ గంగా స్నానం ఇప్పుడు చేస్తు గంగునామ ఇప్పుడు కింద పెట్టేస్తున్నా నాకు తెలియదయ్యో. అనుచు ఈ ప్రకారంగా రావణ ఆ గణపతి ఆ మాయావేశంతో పసల కాపరిగా వచ్చాడు కదా, తను లింగమును భంగము చేయడానికి భూస్థాపితం చేయడానికి భూమి యొక్క ఆత్మలింగము లంకానగరము చేరకుండా చేయడానికి ఇక్కడ వచ్చాడు. కాబట్టి ఆ రావణాసురుడు ఎప్పుడైతే గంగలో మునుగుతున్నాడో ఆ గణపతి దేవుడు అప్పుడే పిలుస్తుడు. ఎందుకంటే నీళ్ళ మునిగిన మనిషికి చెవులు వినబడవు కాబట్టి ఆ 3 సార్లు పలకరించాడు. రావణాసురుడు పలకలేదు. ఆ లింగము తీసి భూమికి ఆనించాడు. భూమికి లింగం ఆనిందంటే మళ్ళీ ఎంతమంది వచ్చినా దేవుని ఆ యొక్క బోలాశంకరుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓయి వాళ్ళక నీవు మొదలు మీరు ఈడ్చల వరకే ఓయి వాళ్ళక నీవు వచ్చిన వాడు ఏమయ్యా రావణ 3 సార్లు పిలిచిన నువ్వు రాలేదు, చెప్పురా. ఒరే బాలక, నేను 3 సార్లు పిలిచిన రాలేదు. బాలక నేను చెప్పింది కదా 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఇక్కడ ఆగు, నీకు ఎంత సమయం ఇస్తానండి కదా. నా గోవులు పోతున్నాయి. బావులు ఇస్తే చదువుతారు వెళ్ళిపోతున్నారు. నాకు అవి అడివంటే ఏమిరా బాలక? ఓయ్ బాలక ఏమి నారాయణ 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 నారద, ఏమి ఈ లింగమ్మును ఏదో ఆగుతున్నా ఎంత ఎత్తుగా లేపినా తిరగకున్నది. నారాయణ నారాయణ రావణ శాంతించుము శాంతించుము. రామి బాలుని వదిలిపెట్టుము. సత్యలింగం ఎత్తుము. ఓహో ఏ శంభో శంకర మహాదేవ, నేను ఎంత లేపినా నిలకున్నదే. నారద రావణ నీ బహుబలము చూపి పైకెత్తుము. వేలాయే నా భాగ్యాన్ని మనసును ఈ కాలములేమైన కాలం. నారాయణ నారాయణ నందివాహన నాగభూషణ మహిమ రావణ నీ నా మాట విని పైకెత్తుము. గంగాధర నారద ఎంత లేపినా లేకున్నదే, నేనేం చేయకూడదు. ఈ లింగము ఒకవేళ రాకుండా నేను ప్రాణత్యాగం చేస్తుంది కదా. రావణ రావణ శాంతించుము. ఈయన చేతులు తగదు కదా. ఇప్పుడు రావణుడు చనిపోయిన ఇంకొచ్చే రామాయణం జరగబోదు. అందుకే ఈయన గైకేసి తల్లి గారికి చెప్పి శాంతింపజేసింది కాదు. నారాయణ నారాయణ ఏమి అమ్మ రావణ నీవు ఇప్పుడు శ్రమకు తగ్గ శ్రమపడుతున్నాడు దుఃఖించున్నాడు. భూమిపై కానీ లింగము వలన ఆ దుఃఖం ఆత్మలింగం చేయకపోతే మరి భూమిపై నుంచి బాలు వెళ్ళిపోయినాడు. నీ కుమారుడు లింగానికి కలలో పెట్టుకున్నాడు. అమ్మా నీకు నేను ముఖమెంత చూపగలను తల్లి. నేను ఆత్మలింగం లేదు ఆ యొక్క శివుని ఆశించి శివుడికి ఏదన్నా విషయం ఆలోచిద్దాం. చూడండి, అనంతరం చేయకండి. ఆ రావణ బ్రహ్మ ఆ భూమిపై అంటున్నటువంటి లింగాన్ని మోయలేక అలా ఆదుకుంటూ బాధపడుతుండగా ఆ వెంకటేశ్వర వచ్చి ఆపుతున్నది. చూడండి, కావున ఆ యొక్క గౌరీ వల్లపుని వేడుకొని మన ఆత్మలింగం చిరకుందాం. కానీ నీ ప్రాణత్యాగం చేయకండి ఆయన. సరేనమ్మా, నేను నీ ఆత్మలింగం లేకుండా పరమేశ్వరుని వేడుకుంటే వల్ల మనకేమైనా రక్షణ
గౌరీ మనోహర ఇందురా పెట్టిందానికి ఇప్పుడు దోషం పెట్టిందానికి దోషం పరమేశ్వర మాకు దర్శనమిచ్చుకురా తండ్రి ఈ ప్రకారమున రావణుడు లింగంపై తలపుచ్చుకున్న సందర్భంలో శంకరుడు ప్రత్యక్షమై ఏమనుచున్నాడు? అవునా? అంత కావద్దు. నీవు శాంతించు నాయనా. ఇంకా నీవు శిరస్సు బాదుకోకు. రావణా, ఒక ఆలోచన. వామనలింగంబు రాదు ఇచట నుండి, వామనలింగంబు రాదు ఇచట నుండి, ఇంకా వేరే వరమును ఇచ్చరా ఇదిగో నీకు. కైలాసము ఇదియే గోకర్ణము, ఇదియే మాన్యాభూమి యమునిసురా. భక్తి చేదనా పూజించుడి కోరికలరా, సఫలంబువాయంత సంపదల్ పరిపూర్ణ ఆయువుల్ గలగును నానిలోన. సతిసుతుల్ భోగ భాగ్యముని మించి లక్షయాభై ఏళ్ళ ఆయువు సంవత్సరం నిలచివు ఆయువు గల నీదు వసతి మెచ్చియా రావణాలంక తెగును ప్రజలరా. భక్తి చేకెవు ఈడా రావణా, ఒక ఆలోచన. రావణా, నీవు కైలాసము రావణా ఆ యొక్క నీకు 150 ఏళ్ళ ఆయుష్ ఇవ్వగల. అదే నీకు ఆ యొక్క నీవు అప్పుడు ఇప్పుడు నా కైలాసము వచ్చు. నీకే ఇదే కైలాసము వచ్చుటకు పని లేదు. నీకు కైలాసము నీది. నీ యొక్క కైలాసము నాది, కైలాసము నీది. నీకు ఆ యొక్క బ్రహ్మదేవునికి తరము కాదు. నీకు కైలాసము వచ్చుటకు పని లేదు. కైలాసం నీది. కైలాసము కుంభకర్ణ విభీషణుడు పాండోదరి మీరు కైలాసము రావణుడు పోవాల్సిన అవసరం లేదు, ఇంకా భూకైలాసంకు శివుడు పోవాల్సిన అవసరం లేదు. అతనికి ఈ యొక్క భూకైలాసం నాటకము సంపూర్తి.